నచ్చకపోతే ఇంటి వంటనే పక్కన పెడతాం. అలాంటిది మన సంప్రదాయం కానిది, మన సంస్కృతికి చెందని ఆహారాన్ని ఎలా స్వీకరిస్తాం? కానీ తింటున్నాం. మనకు తెలియకుండానే కొన్ని దశాబ్దాలుగా లొట్టలేసుకుంటూ మరి తింటున్నాం. మనం తినే వాటిలో, మనం కొనే వస్తువుల్లో చాలా వరకు హలాల్ చేసినవే ఉంటున్నాయి. హలాల్ అనేది ఇస్లాం సంప్రదాయం. కానీ హిందువులు కూడా హలాల్ చేసిన ఆహారాన్ని తినాల్సి వస్తోంది. ఎందుకంటే మన దేశంలో నాన్ హలాల్ మటన్ షాపులు ఉండవు. కానీ హలాల్ మాంసం అమ్మే షాపులు గల్లీకోటి కనిపిస్తాయి. ఈ పరిస్థితికి మహారాష్ట్ర ప్రభుత్వం చెక్ పెట్టింది. హలాల్ సర్టిఫికేట్ మాదిరిగా హిందువులు నిర్వహించే మటన్ షాపులకు మల్హార్ సర్టిఫికేట్ అందించనున్నారు. మార్చి 10 సోమవారం నుంచి మల్హార్ సర్టిఫికేషన్ విధానాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. మహారాష్ట్ర ఫిషరీస్ అండ్ పోర్ట్స్ డెవలప్మెంట్ శాఖ మంత్రి నితీష్ రాణే ప్రకటించారు. మాంసం వ్యాపారంలో హిందూ యువతకు ఆర్థికంగా చేయూతనిచ్చే లక్ష్యంతో ఈ కొత్త విధానాన్ని తీసుకువచ్చినట్లు తెలిపారు. దీనివల్ల మటన్లో కల్తీ జరగకుండా చూసుకోవడమే కాకుండా తినే ఆహారం విషయంలో హిందువుల మనోభావాలకు భంగం వాటిల్లకుండా ఉంటుందన్నారు. మల్హార్ సర్టిఫికేషన్ అనేది దేశంలో కొత్త ప్రయోగం. దీనివల్ల ఆర్థిక జిహాద్ నుంచి ఉపశమనం లభించనుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. నిజానికి దేశంలో హలాల్ను బ్యాన్ చేయాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో కనిపిస్తోంది. హలాల్ మాంసాన్ని బహిష్కరించాలంటూ కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో గతంలో ఉద్యమాలు కూడా జరిగాయి. కేరళలో పలుచోట్ల నాన్ హలాల్ మటన్ షాపులు కూడా వెలిశాయి. అయితే వాటిపై రాడికల్ ఇస్లామిక్ మూకలు దాడులు చేయడంతో వివాదం చెలరేగింది. ఒకప్పుడు కేవలం మాంసాహారానికి మాత్రమే హలాల్ సర్టిఫికేషన్ ఉండేది. ఎందుకంటే మాంసాహారం తయారు చేసే ముందు జంతు హింస జరుగుతుంది కాబట్టి ముస్లిం సంప్రదాయం ప్రకారం అల్లాకు అర్పణ చేస్తారు. దీనినే హలాల్ అంటారు. హలాల్ చేసిన మాంసాన్ని మాత్రమే వంటకు వినియోగిస్తారు. అయితే కాలక్రమంలో ఈ హలాల్ సంస్కృతి హెచ్చుమీరిపోయి ఆహార పరిమితులను దాటేసింది. పప్పులు, ఉప్పులు, మందులు, కాస్మెటిక్స్ ఇలా ప్రతి వస్తువును హలాల్ చేయడం మొదలుపెట్టారు. దారుణమైన విషయం ఏమిటంటే హిందువులు పవిత్రంగా భావించే తులసి తీర్థానికి కూడా హలాల్ సర్టిఫికేట్ ఇవ్వడం మొదలుపెట్టారు. దీనిపై ఆగ్రహించిన కేంద్ర ప్రభుత్వం ఇలా ప్రతి వస్తువుకు హలాల్ సర్టిఫికేట్లు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ఇటీవల సుప్రీంకోర్టు మెట్లెక్కింది. సాధారణంగా ఆహార పదార్థాలను మాత్రమే హలాల్ చేస్తారని, అలా కాకుండా వస్తువులను కూడా హలాల్ చేస్తున్నారని కోర్టుకు విన్నవించింది. హలాల్ సర్టిఫికేషన్ ద్వారా జమియత్ ఉలేమా ఏ హింద్ హలాల్ ట్రస్ట్పై ఆరోపణలు చేసింది. కేంద్ర ప్రభుత్వం చేసిన ఆరోపణలపై హలాల్ ట్రస్ట్ గత ఫిబ్రవరి 25న కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. విచారణ సందర్భంగా తాము తులసి నీళ్లను సైతం హలాల్ చేస్తామని అంగీకరించిన ట్రస్ట్ హలాల్ ప్రక్రియ ద్వారా తాము లక్షల కోట్లు సంపాదిస్తున్నామన్న ఆరోపణలను మాత్రం తోసిపుచ్చింది. సిమెంట్, ఐరన్ బార్స్ వంటి వస్తువులకు తాము హలాల్ సర్టిఫికేట్ ఇవ్వలేదని వాదించింది. హలాల్ సర్టిఫికేషన్ ద్వారా ట్రస్ట్ ఏటా 2,10,00,000 మాత్రమే వసూలు చేస్తోందని, అందులో 59,20,000 మేర ట్యాక్స్ చెల్లిస్తోందని తెలిపింది. అయితే లిప్స్టిక్, తులసి నీళ్లు, బిస్కెట్లు, మంచినీళ్లు సీసాలు వంటి వస్తువులను హలాల్ చేయడం తప్పనిసరి అంటూ తమ చర్యను సమర్థించుకుంది. పైగా ఆర్టికల్ 25, 26 ప్రకారం హలాల్కు రాజ్యాంగ రక్షణ కూడా ఉందని కోర్టుకు తెలిపింది. జమియత్ ఉలేమా ఏ హింద్ హలాల్ ట్రస్ట్ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన 2 వారాల్లోనే మహారాష్ట్ర ప్రభుత్వం మల్హార్ సర్టిఫికేషన్ తీసుకురావడం ఆసక్తికర పరిణామమనే చెప్పాలి. ఈ చర్య ద్వారా దేశంలో హలాల్కు వ్యతిరేకంగా, తద్వారా జరుగుతున్న ఆర్థిక జిహాద్కు వ్యతిరేకంగా మహారాష్ట్ర ప్రభుత్వం పోరాటానికి శ్రీకారం చుట్టుందనే సంకేతాలు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి. అసలేంటి హలాల్ వివాదం? హలాల్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎందుకంత సీరియస్గా ఉంది? అయినా మనకు హలాల్ సర్టిఫికేట్ ఎందుకు? ఒక మతానికి చెందిన విశ్వాసాన్ని ఇతర మతాలు కూడా ఆచరించాల్సిన కర్మేంటి? ప్రభుత్వ సంస్థలకు సమాంతరంగా మత సంస్థలు సమాంతర ఆర్థిక వ్యవస్థను నడపటమేంటి? ఇలా ఆలోచిస్తే హలాల్ విషయంలో ఎన్నో సందేహాలు, కానీ వేటికి సమాధానం దొరకదు. హలాల్ అంటే స్వచ్ఛతకు గుర్తింపు అంటూ కబుర్లు చెబుతున్నారు. అలాంటప్పుడు ఐఎస్ఐ, FSSAI వంటి ప్రభుత్వ రంగ సంస్థలు ఎందుకున్నట్టు? నిజానికి ఉత్పత్తుల స్వచ్ఛతను నిర్ణయించే పారదర్శకతమైన, శాస్త్రీయమైన వ్యవస్థ అంటూ ఏది మన దేశంలో లేదు. హలాల్ అనేది ముమ్మాటికి ఇస్లాం ఆహార సంప్రదాయం మాత్రమే. ఇది మన దేశంలో జరుగుతున్న ఒక ఆర్థిక జిహాద్. హలాల్ సర్టిఫికేట్స్ మంజూరు చేసే పలు సంస్థలే ఇందుకు నిదర్శనం. దేశంలో హలాల్ సర్టిఫికేషన్ మంజూరు చేసే సంస్థల్లో జమియత్ ఉలేమా ఈ హింద్ కూడా ఒకటి. ఇదే సంస్థ ఉగ్రవాదులకు, హంతకులకు న్యాయ సహాయం కూడా అందిస్తుంది. హలాల్ వెనుక దాగి ఉన్న కుట్రను పసిగట్టడానికి ఈ చిన్న ఉదాహరణ చాలు. హలాల్ సర్టిఫికేషన్ అనేది పలు హిందూ కులవృత్తులను నాశనం చేస్తోంది. హలాల్ సర్టిఫికేషన్ దేశంలో సమాంతర ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహిస్తోంది.
భారతదేశం ముస్లింల జనాభా 20% మాత్రమే, మిగతా 80% హిందువులు, ఇతర ముస్లిమేతరులు ఉన్నారు. అలాంటి దేశంలో హలాల్ సర్టిఫికేట్ అనేదే చాలా దారుణమైన ఆలోచన. ఇప్పటికే హలాల్ వ్యవహారం దేశంలో చాలా దూరం వెళ్ళింది. అప్పట్లో కేరళలో కొన్ని భవనాలకు కూడా హలాల్ సర్టిఫికేట్ మంజూరు చేసిన ఉదంతాలు బయటకొచ్చాయి. మున్ముందు ప్రభుత్వ ఆస్తులకు కూడా హలాల్ సర్టిఫికేషన్ కావాలంటారేమో. ఇలా ఒక వర్గం, ఒక మతం డిమాండ్ మేరకు హలాల్ సర్టిఫికేషన్ ఇస్తే రాబోయే రోజుల్లో ఇతర మతాల నుంచి కూడా ఇలాంటి డిమాండే వినిపిస్తే పరిస్థితి ఏంటి? రాబోయే కాలంలో సిక్కులు, బౌద్ధులు, జైనులు కూడా తమ తమ మతాచారాలకు తగ్గట్టుగా వస్తువులకు సర్టిఫికేషన్ చేయాలని డిమాండ్ చేస్తారు. దేశంలో మెజారిటీ మతస్థులైన హిందువులు సైతం ఇలాంటి డిమాండ్నే తెరపైకి తెస్తారు. మరి ఇందుకు ప్రభుత్వం ఒప్పుకుంటుందా? దేశంలో ఒక వస్తువును ఉత్పత్తి చేసి మార్కెట్ చేయడానికి నిర్దిష్టమైన నిబంధనలు ఉన్నాయి. నాణ్యతను, స్వచ్ఛతను నిర్ధారించేందుకు అవసరమైన సంస్థలు కూడా ఉన్నాయి. మరి అలాంటప్పుడు ఒక వర్గాన్ని సంతృప్తి పరచడం కోసం సమాంతర వ్యవస్థ కొనసాగించడంలో ఆంతర్యమేంటి? ఒక మతాచారం కోసం ఇతర మతాల ఆచారాలను బలిపెట్టడం ఎంతవరకు సమంజసం? ఇది మత విద్వేషం కాదా? ఇతర మతాల ఉపాధిని తొక్కేయడం కాదా? మన దేశంలో హలాల్ వ్యవహారం ఎలా ఉందంటే, హలాల్ సర్టిఫికేట్ కోసం ప్రతి నెల ఓ 25,000 కట్టండి, కానీ మీరు మాత్రం బిజినెస్ చేయడానికి వీల్లేదన్నట్టుంది. మరి ఇలాంటి విష సంస్కృతికి ప్రభుత్వం ఎందుకు అనుమతిస్తున్నట్టు అనే అనుమానం రావచ్చు. నిజానికి FSSAI హలాల్ సర్టిఫికేట్లను మంజూరు చేయదు. మన దేశంలో ముస్లిం విశ్వాసాల ప్రకారం స్వచ్ఛత పేరుతో ఉత్పత్తులకు హలాల్ సర్టిఫికేట్ ఇచ్చేందుకు అనేక పలు మతపరమైన సంస్థలు ఉన్నాయి. హలాల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, హలాల్ సర్టిఫికేషన్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, జమియత్ ఉలేమా ఈ హింద్, జమియత్ ఉలేమా ఈ హింద్ హలాల్ ట్రస్ట్, ఇలా పలు సంస్థలు హలాల్ సర్టిఫికేట్లను మంజూరు చేస్తున్నాయి. జమియత్ ఉలేమా ఈ హింద్ సంస్థకు రాష్ట్ర స్థాయిలో అనుబంధ సంస్థలు కూడా ఉన్నాయి. జమియత్ ఉలేమా ఈ మహారాష్ట్ర వీటిలో ఒకటి. ఇలా జాతీయ, రాష్ట్ర అధికార వ్యవస్థలకు సమాంతరంగా సమాంతర వ్యవస్థ నడుస్తోంది. ఒక మతానికి చెందిన వారు తినే ఆహారం, వినియోగించే వస్తువులను సర్టిఫై చేసుకునేందుకు సదరు మతానికి ప్రభుత్వం అనుమతిస్తుంది. అలాగని ఆ మతం ఇచ్చే సర్టిఫికేట్నే ఇతర మతాలు కూడా పాటించాలని అర్థం కాదు. అయితే ఇలాంటి అనుమతుల వల్ల దేశంలో ఉత్పత్తుల నాణ్యత, ప్రమాణాల ధృవీకరణకు ఒకే పద్ధతి ఉండాలనే ఆలోచన బలహీనపడుతోంది. మరి మెజారిటీ హిందువులతో పాటు క్రైస్తవ, సిక్కు, జైన్, బౌద్ధం వంటి అనేక మత విశ్వాసాలున్న దేశంలో కేవలం ఇస్లామిక్ మత విశ్వాసాలకు అనుమతించడం ఎంతవరకు సమంజసం? సిక్కులు వాడే వస్తువులకు ఎక్కడైనా ఆ మతానికి చెందిన ధృవీకరణ ఉంటుందా? ఇందుకోసం అమృత్సర్ స్వర్ణ దేవాలయానికి చెల్లింపులేమైనా చేస్తున్నారా? ఉత్పత్తులకు క్రైస్తవ గుర్తింపు కోసం వాటికన్ సిటీకి ఏమైనా చెల్లింపులు జరుగుతున్నాయా? టిబెటన్ బౌద్ధులు ఉపయోగించాల్సిన ఉత్పత్తులకు దలైలామా ఏమైనా స్టాంపింగ్ చేస్తున్నాడా? హిందువులు వాడే వస్తువులపై ఏదైనా ప్రత్యేక ముద్ర ఉంటుందా? మరి అలాంటప్పుడు కేవలం ఒక సంప్రదాయానికి సంబంధించిన సర్టిఫికేషన్కు ఎందుకు అనుమతిస్తున్నారు? అది సెక్యులర్ కంట్రీ అని చెప్పుకునే భారతదేశంలో ప్రభుత్వ ఆశీస్సులతో ఒక సమాంతర ఆర్థిక వ్యవస్థ ఎలా నడుస్తోంది? ఇది ఎంతవరకు సమంజసం? దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్ర ప్రభుత్వం పైన ఉంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు హిందువుల కోసం తీసుకువచ్చిన మల్హార్ సర్టిఫికేషన్ విధానాన్ని కేంద్రం దేశవ్యాప్తంగా అమలు చేయాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అప్పుడే హిందువులపై బలవంతంగా రుద్దబడుతున్న హలాల్ సంస్కృతికి అడ్డుకట్ట పడుతుందనే భావనను వ్యక్తం చేస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.